హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాము. కొత్త రోజు కొత్త ప్లేస్లో కొత్త వాళ్ళతో ఫిషింగ్ చేయబోతున్నాము. చూడాలి మరి ఈ రోజైనా పెద్ద చేపలు పడతాయో లేవో. సో ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచో దిగువ ప్రాంతంలోకి వెళ్ళి ఫిషింగ్ చేస్తామని చెప్తున్నాను కదా, ఆ ప్లేస్ వచ్చేసి ఇదే ఫ్రెండ్స్. అలాగే మా చేపల వేట అనేది ఎక్కడి నుంచో ప్రారంభం అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, మా కాలువలో గూడులని ఉంటాయి. వాటి బయట కూడా కోయింగ్ చేపలు అనేవి తిరుగుతూ ఉంటాయి. కానీ వాటి కోసం అయితే మేము వల అనేది వెయ్యం. ఎందుకు వేయమని దాని గురించి ఆల్రెడీ చాలా క్లిప్స్ లో చూసే ఉంటారు. అలా చూడడం వాళ్ళు ఈ క్లిప్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మేము గూడుల దగ్గర వల వేయాలనుకుంటే కింద పక్క ఈ విధంగా కంపలు అనేవి పెరిగిపోయి ఉంటాయి. ఆట అనేది సరిగ్గా పడదు. అదే విధంగా కంపలు ఎక్కువ పడతాయి. దానివల్ల చాలా టైం అనేది వేస్ట్ అయిపోద్ది. మా వలలో పడిన కంపల్ని వాటిని ఈ విధంగా మేమైతే తప్పించేసాం. దాని తర్వాత మేము మళ్ళీ బోధుల దగ్గర ఫిషింగ్ చేయడానికి అయితే వెళ్ళాం. మేము స్టార్టింగ్ లో చాలా ఆటలు అనేవి వేసాం, కానీ చేపలు అనేవి పడలేదు. ఒక ఆటలో చేపలు పడ్డాయి కానీ వీడియో తీయలేకపోయాం. కానీ చాలా సేపటి తర్వాత మా వల్ల ఒక చేప అయితే పడ్డది. సో ఆ వీడియో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వర్షాలు వేటలో 2 కేజీల నుంచి 3 కేజీలు ఉన్న కోయిన్ చేపలను పట్టుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు మా పాత వీడియోలో పడినట్టు చేపల వర్షం అయితే పడుతుంది. అలాంటి సమయాల్లో తప్ప విడిగా ఇవి అయితే దొరకవు. అలాగే ఫ్రెండ్స్, ఈ చేప వెయిట్ వచ్చేసి దాదాపు 3 కేజీలు అయితే ఉంది. అలాగే నిజానికి చేప వచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే ఒక పక్క వచ్చేసి గాలి అనేది చాలా విపరీతంగా వేస్తుంది. దానికి తోడు మా పడవని బలంగా వెనక్కి తీయాల్సి ఉంటది. సో ఫ్రెండ్స్, మేము అలా చాలా ఇబ్బంది అయితే పడ్డాం. కానీ ఆఖరికి మా రివార్డ్ అయితే దక్కింది. సో మేమైతే చాలా హ్యాపీ. ఏదో తెచ్చు కామగానండి. వల్ల ఉందంటవా? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు తెలుస్తుంది నీకు.
ఫ్రెండ్స్ చూసారా చేప ఎంత ఉందో, ఎంత ఉండదు బాగా. ఏం చెప్పకుండా ఒకేలాగానే